Samantha on a more personal front, she's been a friend in the past 4 years. 4 సినిమాలు చేసాం. తను చాలా క్లోజ్ ఫ్రెండ్ అనమాట. తన గురించి ఎక్కువగా తను ఉన్నప్పుడు మాట్లాడకూడదు. మీరు కొంచెం బట్ జనతా గ్యారేజ్లో ఐ థింక్ షీస్ డన్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్. అంటే మా ఇద్దరికి ఉండే ఫ్రెండ్షిప్ హ్యాస్ రియలీ హెల్ప్డ్ అస్ టు బ్రింగ్ అవుట్ ద రొమాంటిక్ యాంగిల్ ఇన్ దిస్. అండ్ ప్లీజ్ అది దాంట్లో ఆయనది ఏమీ ఇన్పుట్ లేదు. రొమాంటిక్ యాంగిల్ అయితే సార్ ఇలాగే అబద్ధం చెప్తే నేను 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 విన్నాను. ప్లీజ్ అమ్మా నన్ను మాట్లాడిస్తారా లేదా? మీరే ఒక్క నిమిషం. మీరే కానీ ఇంత అబద్ధం అయితే ఏంటి? ఆయన నన్ను మాట్లాడిస్తారా లేదా? మీరే మీరే రొమాంటిక్ సీన్స్ లో మీరు చేస్తారు. ఇలాగే డిస్టర్బ్ చేస్తుంటారండి. ఇప్పుడు ఎక్కడ ఉన్నాను నేను? రొమాంటిక్ సైడ్ నిత్య మీనన్ అండ్ సమంత. నాలో అసలు రొమాంటిక్ సైడ్ లేదండి. అబ్బా ఇప్పుడు నిజం వస్తుంది. మరి 3 సినిమాలు 1 2 4 అబ్బో కష్టం అండి రొమాన్స్ అయితే. అంటే భయపడతారా? కాదండి, అంటే ఇప్పుడు వాళ్ళ అల్లరికి ఇంతకీ వాళ్ళిద్దరే మాట్లాడతారు తప్ప నన్ను మాట్లాడి నేను అక్కడ ఉన్నాను ఇక్కడ. ఎందుకంటే మేమే బాగా దాకా అరుచుకొని అల్లరి చేసి ఒకసారి అనగానే అంత మూడ్లోకి వెళ్ళటం కష్టం కదా వాళ్ళిద్దరు. సో దానికి చాలా టైం పడుతుంది. అది నిత్య అగైన్ అమేజింగ్ యాక్టర్ as well. It's very good working with her. And I think జనతా గ్యారేజ్లో ఇద్దరు పోటీ అని అనగానే ఉండే, బట్ బోత్ ఆఫ్ దెమ్ హ్యాడ్ దేర్ వాళ్ళ ఆరా ఈ ఫిలింలో చాలా 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 అవసరమైంది. అండ్ ఐ థింక్ they've been the best choice. నేను ఆనంద్. ఈ భూమన్నా ఈ భూమి మీద ఏ సృష్టి అన్నా నాకు చాలా ఇష్టం. చెట్లు మొక్కలు గాలి నీరు వాటిని కాపాడుకోవటమే నా పని కూడా. ఇట్స్ అ జాగర్స్ పార్క్. 213 చెట్లు ముంబైకి చాలా ఆక్సిజన్ సప్లై చేస్తుంది.